నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం పాటు సీనియర్ జర్నలిస్ట్ ఇమ్మంది రామారావు గారు ఉన్నారు. మాట్లాడదాం సార్. నమస్తే నమస్తే అమ్మా. సార్, ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్ ఎప్పట్లాగానే రసవత్తరంగా సాగుతూనే ఉన్నాయి. అది రిజల్ట్ వచ్చేంత వరకు కూడా ఈ పోర్ ఇలాగే సాగుతూ ఉంటుంది. అయితే ఇంటర్నల్ గా రకరకాల ఈక్వేషన్స్ గురించి రకరకాల మాటలు బయటకు వస్తున్నాయి. అందులో ప్రధానంగా చూసుకుంటే ఒకవేళ కూటమి గనక వస్తే 2.5 సంవత్సరాలు బాబు గారు, 2.5 సంవత్సరాలు పవన్ గారు పరిపాలిస్తారు యాజ్ అ సీఎం అంటూ కొన్ని మాటలు వినిపిస్తున్నాయి. ఇస్ ఇట్ పాసిబుల్ సార్? అసలు అట్లాంటి ఒక పరిస్థితిని ఊహించచ్చా? జరుగుతుందా అది? ఒకరికి 9 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసే అనుభవం ఉంది. ఒకరికి ఇప్పుడిప్పుడే తడబడుతూ అసెంబ్లీలోకి అడుగులు వేసుకుని వెళ్ళే పరిస్థితి గనక ఎవరు ఎన్ననుకున్నా సరే పవన్ కళ్యాణ్ అటువంటి డెసిషన్ తీసుకోడు. ఎందుకంటే వీళ్ళు ఏమనుకున్నారు, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలనుకున్నారు. లేకపోతే ఆంధ్రదేశంలో ఒక అంగుళం జాగా మిగలదు, మన తాలూకు ఖజానాలో కూడా రూపాయి మిగలదు. వీళ్ళ తాలూకు చేసిన అప్పులకే నియర్లీ 12 లక్షల కోట్ల అప్పు చేసినట్టయితే జగన్మోహన్ రెడ్డికి ఆ అప్పులు తీర్చడానికే అయిపోతుంది. అందుకే ఒక సంవత్సరానికి 20 కోట్లు, 30 కోట్లు, 50 కోట్లు అప్పులే తీర్చినట్టయితే మరి ఇక ఇప్పుడు ఆంధ్రదేశంలో ఉన్నటువంటి జాతీయ సంపదన్నిటి తాకట్టు పెట్టేశాడు. ఎక్కడెక్కడ భూములు ఉన్నాయి అన్నీ కబ్జా అయిపోయినాయి. ఋషులు తిరిగే ఋషికొండలోనూ సగభాగం ఆ గుండెలు బద్దలు చేసి కన్స్ట్రక్షన్ కట్టేశాడు. మందుబాబులు ఉన్నట్టయితే మందుబాబులు అంటే వాళ్ళ తాలూకు తాగే తాగుడు మీద 25,000 కోట్ల రూపాయలు అప్పు చేసేసాడు. అంటే ఏమిటి, ఇక్కడ ఎవరు వచ్చినప్పుడు కూడా ఆంధ్రదేశంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఈ 25,000 కోట్లకు కూడా వడ్డీ కట్టవలసింది లేదా తీర్చవలసింది. ఇటువంటి నిర్వాకాలు చాలా చేశాడు. అది దాని తర్వాత ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం వాళ్ళు దిగినప్పుడు పరిరక్షణ జరగాలి కదా, సంపదని సృష్టించాలి కదా. ఇప్పుడు సంపదని సృష్టించాలంటే ఒక చంద్రబాబు నాయుడే సంపదని సృష్టించగలడు. ఎలాగంటే 33,000 ఎకరాల ఒక ల్యాండ్ని పూల్ చేశాడు. మీ జీవితాలు బాగుపడతాయి, మీకు దీని బదులుగా కమర్షియల్ ల్యాండ్ ఇస్తాను, ఈ ల్యాండ్కి ఎంతైతే వాల్యూ ఉందో అంతకు మించిన వాల్యూ గల కమర్షియల్ ల్యాండ్ ఇస్తానని చెప్పి వీళ్ళందరి దగ్గర చేసి ఒప్పించి తీసుకొచ్చాడు. ఆయన ఎలాగ సంపద సృష్టిస్తారంటే ఒక 13,000 ఎకరాలు సరిపోతుంది అమరావతికి. సేఫ్టీగా ఇంకొక 13,000 ఎకరాలని ఉంచండి. ఆ మిగతా భూమిని మనిషికి 500 ఎకరాలు ఇస్తే కోలలు వచ్చేస్తారు. అప్పుడు సింగపూర్ వాళ్ళు వచ్చారు, జపాన్ వాళ్ళు వచ్చారు, మన ఆయన తాలూకు ప్రోడక్టు సత్యానాథేలా వచ్చాడు. అప్పుడే వచ్చారన్నమాట. వాళ్ళు ఏంటంటే ల్యాండ్ తీసుకో, వాళ్ళు మీరేం రాయితీలు ఇస్తారంటే మీరు ఇచ్చే రాయితీ ల్యాండ్. తర్వాత మీకు కరెంట్ కన్జంప్షన్లో ఏదో రాయితీ ఉంటుంది. ఉన్న డబ్బు మాకు ఎంతమందికి ఎంప్లాయ్మెంట్ ఇస్తారు, మాకు మీ తాలూకు రెవెన్యూలో ఎంత శాతం మాకు ఇస్తారు, ఈ రెండు మాట్లాడతారన్నమాట. ఓ 40% ఇస్తాడు. ఒక 50,000 మందిని జాయిన్ చేసుకుంటాను అనుకోండి, ఎంత పెద్ద సంపద అది. 50,000 మంది జాయిన్ అయ్యారంటే వాళ్ళ మీద 5 లక్షల మంది కనీసం ఆధారపడి బ్రతకొచ్చు. మరి సంపద సృష్టించినట్టే కదా. ఇటువంటి అవకాశం ఒక చంద్రబాబు నాయుడికే ఉంది. అది అందువలన ఇది లేకుండా నేను వస్తాను, నేను సీఎం అవుతాను అనుకుంటే మాత్రం ముమ్మాటికి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తప్పు. బట్ ఆయన పార్టీ పెట్టింది లేకపోతే ప్రజల కోసం ఏదైనా పని చేయాలి అనుకున్నది వేరే పార్టీల అండదండల్లో ఉండి చేయాలని అనుకోరు కదా. జనరల్ గా ఎవరైనా పార్టీ పెట్టి ఎవరైనా దాన్ని నడిపించేటటువంటి పరిస్థితి ఉంటే సీఎం అవ్వాలని అనుకుంటారు. ఈవెన్ వాళ్ళ ఫ్యాన్స్ కానీ లేకపోతే ఆయన కోటేసే వాళ్ళు కూడా అనుకుంటారు. వాళ్ళు డిసప్పాయింట్ అవ్వరా? దాని సమాధానం ఉందమ్మా. ఎందుకంటే అసలు మామూలుగా అసెంబ్లీలో అంటే ప్రవేశించగానే నేను ముఖ్యమంత్రి అంటే అది కరెక్ట్ కాదు, మొండిగా చేయకూడదు. అందులో ఇంత క్లిష్టమైన పోటీ ఉన్నప్పుడు ఆయన చేయకూడదు. ఆయన చేసే పని ఉంటుంది. అంటే మీకు తాలూకు ఒక స్టేట్ బాగుపడాలంటే లా అండ్ ఆర్డర్స్ బాగుపడాలి, హోమ్ బాగుపడాలి. ఎవరైతే మీకు సంఘ విద్రోహ శక్తులు ఉన్నారో వాళ్ళందరినీ ఏరి పారేయాలి. ఎవరైతే పూర్తిగా లా అండ్ ఆర్డర్స్ దూరం అయిపోయి అకాల మరణాలు చెందుతూ రేపులు చేస్తూ ఎంతోమంది అనాథలు అయిపోయారు అన్నమాట. ఈ విషయంలో మాత్రం
ఈ పవన్ కళ్యాణ్ హోమ్ తీసుకుంటే అసలు ముందు అట్మాస్ఫియర్ మారిపోద్ది. వాళ్ళ ప్రశ్నలకు ఎవరైతే సమాధానం చెప్తారో ఆ సమాధానం చెప్పినవన్నీ రాడ్డుతో కుట్టేస్తున్నాడు వైఎస్ఆర్ పార్టీ ఎవడైనా సరే. తర్వాత ఎక్కడ చూసినా కబ్జాలు చేస్తున్నారు, ఎక్కడ చూసినా మానభంగాలు, ఎక్కడ చూసినప్పుడు కూడా ఏమాత్రం రక్షణ లేదు. ఖాళీ భూమి ఉంటే జెండా పాతేస్తున్నాడు వైఎస్ఆర్ పార్టీ, 100 ఎకరాలు సొంతం చేసుకున్నాడు. అంటే దీని మీద ఒక ఆధిపత్యం ఉంటే కానీ నిజాయితీతో కూడుకున్నటువంటి అంటే డాగ కళ్ళతో ఆయన చూసి విచక్షణ రహితంగా వాళ్ళందరినీ పక్కకు తోసేస్తే మాత్రం, శిక్షిస్తే కానీ మాత్రం ఆంధ్రప్రదేశ్ బాగుపడదు. అందరూ తాగుబోతులు అయిపోయారు, అందరూ బాటలో నడుస్తున్నారు. ఒకటి కాదు, రకరకాల యువత తాగబట్టే ఇన్ని కత్తిపోట్లు, ఎంతమంది చచ్చిపోతున్నారు రోజుకి. అందువల్ల ఈయన ముఖ్యమంత్రి అని కాకుండా వచ్చి రాని పనులు చేయడం కాకుండా ఈ 5 సంవత్సరాలు ఆయన చూసి హోమ్ చూసిన తర్వాత ఆయన ఊరుకోడు. ఆయన ఏం చేస్తారంటే మన ఆ జనసేన తాలూకు ఆ పార్టీ, ఆ జనసేన అందరినీ కూడా స్థానికంగా బాగా పటిష్టంగా ఉండేలాగా ఏర్పాటు చేస్తాడు. ఇందులో ఇంకొక విషయం చెప్పాలి. జనసేన పార్టీకి సీఎం ఇవ్వాలని బీజేపీ పార్టీ ప్రస్తుతం నడుస్తున్న రోజుల్లో కొంచెం వాళ్ళు చర్చలు జరుపుతున్నారు. అంటే జనసేన పార్టీని సీఎంగా బీజేపీ ఎందుకు కోరుకుంటుంది? ఒకవేళ బీజేపీ అంటే జనసేన పార్టీ సీఎంగా పవన్ కళ్యాణ్ కోరుకున్నట్టయితే నెక్స్ట్ ఈ పవన్ కళ్యాణ్ ఏం చేస్తాడు? వాళ్ళ అన్నయ్య కాంగ్రెస్లో విలీనం చేసినట్టు, అయ్యో ఆ మోడీ గారు ఎంత నాకు ప్రాణం పెట్టారు కదా, నేను చీఫ్ మినిస్టర్గా బాగా నేను నిలబడ్డాను కదా, అందువల్ల మోడీకి నేను సహకారిగా ఉంటే తప్పే ఉందని మొత్తం అంతా విలీనం చేసే ప్రమాదం ఉంది బీజేపీలో. బీజేపీ డెఫినెట్ గా అంత విలీనం చేసి ఆయన ఇంత ఫైట్ చేస్తారా సార్? ఆల్మోస్ట్ 10 years. ఇది వేరమ్మా. ఈ రాజకీయాల్లో దిగనంత వరకు ఒకలా ఉంటారు, దిగి ఆ కుర్చీ మీద కూర్చుంటే ఆ కుర్చీ చేస్తుంది మాయలు మామూలు కాదు. మన జేబులో 10 రూపాయలు ఉన్నప్పుడు చాలా నీతిగా మాట్లాడతాం, భగవద్గీత అంతా చెప్పేస్తాము. కానీ అదే మన జేబీలో 10 లక్షలు ఉంటే పబ్కి వెళ్ళిపోతాం, రేవు పార్టీకి వెళ్ళిపోతాం. ఇది జనరల్గా జరుగుతుంది అన్నమాట. ఏమో ఒక దగ్గర విశాఖపట్నంలో 400 గజాలు కబ్జా చేస్తే ఎంతమ్మా? 400 గజాలు 400 కోట్లు. వాడి పరిస్థితి, మానసిక పరిస్థితి ఎలాగుంటుంది? ఇప్పుడు రాజకీయాలు దేనికంటే హయ్యెస్ట్ బిజినెస్ అని దూరంతో ఉన్నాయన్నమాట. ఇందాక చెప్పినట్టు మంచి కమెడియన్స్ అయిపోతున్నారు, అందరితో నవ్వుతూ తిరుగుతున్నారు, దోచుకోవాల్సినంత దోచుకుంటున్నారు. గనక ఈసారి మాత్రం డెఫినెట్గా రాజకీయాలలో చాలా దమనకాండ మాత్రం ఉంటుందని మనం ఘంటాపదంగా చెప్పగలం. అవి ఆల్రెడీ స్టార్ట్ అయినాయి. June 4th రిజల్ట్స్ అయితే వస్తాయి. మరి ఏ పార్టీ వస్తుంది, ఎవరు అధిష్టానాన్ని కైవసం చేసుకోబోతున్నారు ఇత్యాది విషయాలు డెఫినెట్ గా June 4th కి తెలుస్తాయి. కాబట్టి లెట్స్ వెయిట్ అండ్ సీ. మరి ఇన్ని గొడవలు అయితే జరుగుతూ ఉన్నాయి, రకరకాల ఊహాగానాలన్నీ కూడా వినిపిస్తూ ఉన్నాయి. ఫైనల్ గా వాట్ ఈస్ యువర్ ప్రిడిక్షన్ సార్? ఏ పార్టీ వస్తుంది అనేది? నేను ప్రిడిక్షన్ జనసామాన్యంలో ఉండే నా ఆలోచన చెప్తానమ్మా. నేను పెద్ద అనలిస్ట్ని కాదు జాతకాలు చెప్పడానికి. ఈసారి డెఫినెట్గా పవన్ కళ్యాణ్ కింగ్ మేకర్ అవుతాడు. కింగ్ మేకర్ ఎలా అంటే తెలుగుదేశం పార్టీకి వీళ్ళు చెప్పినంతగా రావు, కానీ మామూలుగా మార్జిన్లో ఉంటాడు, మేజిక్ ఫిగర్లో ఉంటాడు. ఆ మేజిక్ ఫిగర్లో ఉండి తెలుగుదేశానికి సపోర్ట్గా ఉంటాడు, తప్పకుండా ఉంటాడు. ఆయన చంద్రబాబు నాయుడు ఎంత ఫెయిర్గా ఉన్నాడంటే జనసేనలో ఉన్న వాళ్ళకి కూడా 5 మినిస్టర్లు ఇస్తా అంటున్నాడు. అంటే వాళ్ళు 15 మంది నిలబడినట్టయితే 5 మినిస్టర్లు 5 నామినేటెడ్ పోస్టులు ఇస్తా అంటున్నారు. చాలా బాగుంది కదా. తర్వాత ఏమో ఈయనకి హోమ్ ఇస్తా ఉంటున్నాడు. ఆ హోమ్ అని ముందు మొదలుపెట్టింది మనమే, ఎందుకంటే హోమ్ అంటేనే మనకి ఎక్కడ వాళ్ళు అక్కడ ఉంటారు. తర్వాత ఏంటంటే వీళ్ళు ఏంటంటే మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తూ వైసీపీ గెలిచేస్తుంది అంటున్నారు. ఎక్కడ గెలిచేస్తుంది? అక్కడి నుంచి ఆ నగిరి నుంచి చూస్తుంటే అందరూ బడా నాయకులు అందరూ కూడా మా వాళ్ళే మమ్మల్ని ఓడిస్తున్నారని చెప్తున్నాడు అన్నమాట. కొడాలి నాని లాంటి పెద్ద ఆసామి, అయ్యో బోర్డు డబ్బు ఖర్చు పెట్టేశానండి, మా వాళ్ళే నా డబ్బు అంతా తీసిపోయినారు, వాళ్ళందరూ ఫారెన్ వెళ్ళిపోయారు అంటున్నారు అన్నమాట. ఇటువంటి విపరీతాలు వాళ్ళు జరిగినప్పుడు వాళ్ళు
వాళ్ళ డబ్బులు వాళ్ళు వెనక్కి తిరిగి తెచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తారు. కానీ ఇప్పుడు ఎవరు గెలిస్తే ఉంది, పెద్ద నాయకులు అందరూ పోతున్నారు. అందువల్ల వీడు తప్పకుండా చంద్రబాబు నాయుడు తప్పకుండా గవర్నమెంట్ను ఫామ్ చేస్తాడు. ఆ రోజు మిమ్మల్ని పెర్మిషన్ అడుక్కొని మీరే ఉండి మనం చెప్పుకుంటాం. తప్పకుండా సార్. థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ. నమస్తే.